ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తడం జరిగినది. కృష్ణావతారం తర్వాత రావలసిన అవతారం కల్కి అవతారం. దశావతారాలలో ఇది ఒకటి. కల్కి అవతారం రాలేదు, కానీ వ్యాస వాక్కు ప్రమాణం. వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 10వ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు చెప్పాడు. అసలు ఎక్కడా స్వాహాకారము, షత్కారము ఇవి రెండూ కనపడవు. అంటే ఒక యజ్ఞ యాగములు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో విచ్చలివిడితనం అవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్ళు లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పడిపోతుంది. స్త్రీలు కేశములు విరబోసుకొని తిరగడం లోకంలో పెద్ద విశేషమైపోయి జడ వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. పురుషులు 18 సంవత్సరములకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్ధాలు క్షీణించిన తర్వాత ఆ సమయంలో శంబల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చివర్లో, కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భయంకర వ్యాధి వస్తుంది. ఆసనం నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్లకు వాళ్ళే పురుగులు రాలినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన కల్కి భగవానుడు. శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు, అధికారానికి తగినటువంటి వాళ్ళు, అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్ళందరినీ దునుమాడుతాడు. తర్వాత కలియుగం పూర్తి అవుతుంది. తర్వాత కృతయుగం ప్రారంభం అవడానికి జలప్రలయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారం కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన, నమస్కరించిన పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.